శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 25వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో జరాసంధుడి యొక్క మరణం తర్వాత అతని కుమారుడు సహదేవుడు ఆ జరాసంధుడి యొక్క అంత్య కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు భీమార్జునుడితో కలిసి మళ్ళీ ధర్మరాజు దగ్గరికి వేంచేయటం, ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడిని గౌరవించడం జరుగుతుంది. ధర్మరాజుతో కాసేపు చర్చించిన తర్వాత శ్రీకృష్ణుడు మళ్ళీ తిరిగి ద్వారకకి వెళ్ళటం అనేటువంటివన్నీ కూడా ఈ అధ్యాయం చివరి 30 శ్లోకాలలో వ్యాసుడు వారు వర్ణించారు. అది నేడు మనం ప్రవచించుకున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం 25వ అధ్యాయంలో మనం అంతకుముందు 60 శ్లోకాల వరకు వీటిలో పూర్తి చేసుకున్నాం. ఎప్పుడైతే జరాసంధుడి యొక్క సంస్కారాలు, అంత్య సంస్కారాలు అన్ని కూడా పూర్తి చేశాడు, ఆ తర్వాత మళ్ళీ సహదేవుడు, జరాసంధుడి కుమారుడైనటువంటి సహదేవుడు కృష్ణ భీమార్జునుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు. సహదేవ ఉవాచ ఇమే రత్నాని భూరీణి భూరిణి గోజావి మహిషాదయః హస్తినోస్వాశ్చ గోవింద వాసాంసి వివిధాని చ దీయతాం ధర్మరాజాయ యథా వా మన్యతే భవాన్. ధర్మరాజు కోసం అని చెప్పేసి అనేకమైనటువంటి కానుకలు ఇస్తున్నాడు సహదేవుడు. మగధ దేశం నుండి రాజసూయం చేయబోతున్నటువంటి ధర్మరాజుకి ఈ కానుకలు తీసుకువెళ్ళు కృష్ణదేవ అంటూ సమర్పిస్తున్నాడు. ఇమే రత్నాని భూరిణి, భూరిణి అనే పదానికి అర్థం మిక్కిలి, మిక్కిలి ఎక్కువైనటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రకాశవంతమైన విలువైనటువంటి రత్నాలు. అంతేకాకుండా గో గో అజా, అలాగే గో అజావి మహిషాదయ, పశు సంపదనంతా సమర్పిస్తున్నాడు. ఇదిగో ఈ మగధ రాజ్యంలో ఉన్నటువంటి ఈ రాజ్యం అంతా ఆయనకి సంబంధించింది. ఎందుకంటే ఆయనే గెలిచాడు కదా ఇప్పుడు జరాసంధుని సంహరించి, భీముడు గెలుచుకున్నాడు కదా. కాబట్టి ఇదంతా భీముడికి సంబంధించింది, ధర్మరాజుకు సంబంధించింది. అందువలన ఈ పశు సంపదలు, ఈ భూమి, ఈ చతురంగ బలాలు, ఇదిగో మేమందరం, ఈ వస్త్రములు, ఈ ధనము, ఇవన్నీ మీకు సంబంధించినవే. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు అన్నట్టుగా శాస్త్రానికి కొన్ని సమర్పిస్తున్నాడు. గో అజ, గోవులు, ఈ భూమి, అలాగే అజ, అలాగే పశు సంపదలు ఏవైతే ఉంటాయో మేకలు, గొర్రెలు, దున్నపోతులు, ఆవులు, అంతేకాకుండా హస్తినోశ్వాశ్చ గోవింద, చతురంగ బలాల్లో ఏనుగులు ప్రధానమైనటువంటి గజబలం, గజబలం, అశ్వబలం, రథబలం మొదలైనటువంటివన్నీ కూడా ఓ గోవింద. అవే కాకుండా వాసాంసి వివిధాని చ, వివిధమైనటువంటి వస్త్రాలు. వాసాంసి అంటే వస్త్రములు, అనేక రకాలైనటువంటి వస్త్రాలన్నీ కూడా ఇదిగో మీకు సమర్పిస్తున్నాము స్వామి. ఇదంతా కూడా దీయతాం ధర్మరాజాయ, ధర్మరాజు కోసం మీరు సమర్పించండి. లేదా యథావా మన్యతే భవాన్, నీకు ఎలా తోస్తే అలా వీటిని ఉపయోగించునాయన అని చెప్పి నీకు సమర్పిస్తుంది. అంటే ఇవన్నీ నీ పాదాలకు సమర్పిస్తున్నాను, నువ్వు ఎట్లా వాడుతావంటే అట్లా వాడు. నువ్వు ధర్మరాజుకి ఇస్తా అంటే ఈ రాజసూయం త్యాగం చేస్తున్నాడు, లేకపోతే నువ్వు వేరే ఇంకా ఏమన్నా సత్కార్యక్రమాలకు వాడుకుంటానంటే వాడుకో అంటూ సహదేవుడు సమర్పిస్తున్నాడు రాజ్యాన్నంతా కూడా. అయితే
అతని యొక్క సత్ప్రవర్తనకి వాత్సల్యానికి మెచ్చుకొని వైశంపాయన ఉవాచ, వైశంపాయన వారు జనమేజయుడు చెప్తూ ఈ సంపదనంతా శ్రీకృష్ణ భగవానుడు భీమార్జునుడు ఏం చేశారు అనేది చెప్తున్నారు. భయార్తాయ తతస్తస్మై కృత్వా కృష్ణో భయం తదా అభ్యషించత రాజానం సహదేవం జనార్దన. జనార్దనుడు సహదేవుణ్ణి రాజుగా అభిషేకించాడు. ఎందుకంటే పాపం భయార్తితో ఉన్నాడు. భయార్తాయ తతస్తస్మై, తస్మై భయార్తాయ, భయంతో రక్షణ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడిలా ఉన్నటువంటి అతనికి శ్రీకృష్ణుడు ఏమిచ్చాడు అంటే కృత్వా అభయం కృష్ణ, శ్రీకృష్ణ పరమాత్ముడు అభయం ఇచ్చాడు. నిర్భయంగా ఉండు నాయన, నీకేం భయం లేదు, మేమందరం ఉన్నామంటూ అభయం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. అంతేకాకుండా అభ్యషించత రాజానం, జరాసంధుడు ఇన్ని సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలకి చాలా ప్రీతిపాత్రుడయ్యాడు. అట్లాంటి సందర్భంలో జరాసంధుడి తనయుణ్ణి మళ్ళీ అక్కడ నుంచోబెట్టడమే మంచి పద్ధతి ఎప్పుడైనా సరే. అలా కాదని చెప్పి వేరే వారు ఇతరులు ఎవరైనా పరిపాలిస్తే అక్కడ ప్రాంతీయులైనటువంటి వాళ్ళు కొంచెం నిరుత్సాహపడతారు. కాబట్టి ప్రాంత వైషమ్యాలు ఏమీ లేకుండా చక్కగా అతని తనయుణ్ణి అలా నుంచోబెట్టి నువ్వే ఉండు నాయన అంటూ ఈ జరాసంధుడి ఈ కుమారుడైన సహదేవుడి పైన ధర్మరాజు అనమాట. అందువల్ల ఈ సహదేవుడిని అభ్యషించత రాజానం సహదేవం, శ్రీకృష్ణ పరమాత్ముడే దగ్గర ఉండి సహదేవుణ్ణి అభిషేకించాడు రాజుగా. మాగధానం మహీపాలం జరాసంధాత్మజం తదా, తదా అప్పుడు జరాసంధ ఆత్మజం, జరాసంధుడు యొక్క ఆత్మజుడు అంటే సహదేవుణ్ణి మహారాజుగా, మగధ దేశపు రాజుగా, మాగధానాం మహీపాలుడిగా, ఆదదేచ మహార్హాని రత్నాని పురుషోత్తమ, ఎప్పుడైతే పట్టాభిషిక్తుడు గావించబడ్డాడో, అభిషేకించబడ్డాడో అపూర్వమైనటువంటి రత్నాలని కానుకగా సమర్పించాడు ఈ సహదేవుడు. గత్వైకత్వం సకృష్ణేన పార్థాభ్యాం చాపి సత్కృతః వివేశమతిమాన్ రాజా పునర్బార్హద్రథం పురం. పునః బార్హద్రథం పురం అంటే బృహద్రథుని యొక్క పురానికి. ఇప్పటిదాకా వీళ్ళు ఎక్కడున్నారు? శ్రీకృష్ణుడు భీమార్జునులు ఇద్దరు నగరం యొక్క వెలుపల ఉన్నారు. ఈ జరాసంధుడి యొక్క రథంలోనే వెళ్ళి నగరం వెలుపల ఉంటే, నగరం వెలుపలికి వచ్చాడు జరాసంధుడి కుమారుడు. అనుమతి తీసుకుని తండ్రి అంత్యక్రియల సంస్కారాలని చేశాడు. మళ్ళీ వచ్చి సమర్పించాడు, కానుకలు సమర్పించాడు. కృష్ణుల వారి యొక్క అనుమతితో అక్కడే పట్టాభిషిక్తుని గావించిన తర్వాత నిన్ను పట్టాభిషిక్తుని చేస్తున్నానని మాట ఇచ్చి ఆ కిరీటం మీద ఉంటుందో ఆయన శిరస్సు మీద అలంకరిస్తే మంత్రుల వారందరి ముందు ఆ తర్వాత మళ్ళీ తన రాజ్యానికి వెళ్తున్నాడు సహదేవుడు. అందువలన వివేశ అంటే ప్రవేశించడం. వివేశమతిమాన్ రాజా పునర్బార్హద్రథం పురం, తిరిగి మళ్ళీ తన బృహద్రథుని యొక్క పురం మాగధపురానికి తిరిగి వెళ్ళాడు ఈ సహదేవుడు. ఎట్లా వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడా? కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనందంగా అభిషేకించాడు అంటే ఇక్కడ కృష్ణ భీమార్జునులు ఇద్దరు కూడా చాలా పరమానందపడిపోయి అతని యొక్క ప్రవర్తనకి, సహదేవుడి యొక్క సభ్యతా సంస్కారాలకి చాలా సంతోషించి వీళ్ళు కూడా లోపలికి వెళ్ళి పట్టాభిషిక్తులు అయ్యేంత వరకు, ఆ శుభ ఉత్సవాలు అయ్యేంత వరకు ఉండి వెళ్తున్నారు. పార్థాభ్యాం, ఇది అక్షరం తప్పుపడిందండి, పార్థాభాయం అనబడింది, పార్థాభ్యాం అని అంటారు. అంటే భీమార్జునులు ఇద్దరు అని అంటారు. పార్థులు వివచనం. పార్థాభ్యాం సహిత కృష్ణ సర్వైశ్చ వసుధాదిపై యథా వయః సమాగమ్య విససర్జనరాధిపాన్. కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భీమార్జునులతో పాటుగా సర్వైశ్చ వసుధాదిపై, జరాసంధుని చేత కారాగారంలో బంధించబడినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారందరితో పాటుగా మళ్ళీ ఈ రాజ్యంలోకి వచ్చి సహదేవుడిని పట్టాభిషిక్తుడిని గావించి ఆ వేడుకలన్నీ అయిన తర్వాత అప్పుడు మహారాజుని వదిలిపెడుతున్నాడు. యథా వయః సమాగమ్య విససర్జన రాధిపాన్, అప్పుడు విససర్జన రాధిపాన్ మహారాజుని వదిలిపెడుతున్నాడు. విసృజ్య సర్వాన్ నృపతీన్ రాజసూయే మహాత్మభిః ఆగంతవ్యం భవద్భిశ్చ ధర్మరాజ ప్రియేత్సుభిః. వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు.
ఊరికనే వెళ్ళటం కాదయ్యా, మీరందరూ వెళ్తున్నారు, కానీ మహానుభావుడైనటువంటి ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. ధర్మబద్ధంగా చక్రవర్తిత్వాన్ని కోరుకుంటున్నాడు ధర్మరాజు. కాబట్టి మీరందరూ ఆ యాగానికి రావాలి. ఆగంతవ్యం భవద్భిశ్చ అన్నాడు అక్కడ. భవద్భిశ్చ, మీరందరూ కూడా ఆ రాజసూయ యాగానికి ఆగంతవ్యం, వచ్చి తీరాలి. ఎందుకంటే ధర్మరాజ ప్రియేత్సుభి, ధర్మరాజుకి ప్రియం చేకూరాలి. ధర్మరాజుకి ఇష్టాన్ని ప్రియాన్ని చేకూర్చేటువంటి పని అయినటువంటి ఆ రాజసూయ యాగానికి మీరందరూ రావాలి అని ఏవముక్త మాధవేన సర్వే తే వసుధాధిపా, సర్వే తే వసుధాధిప, ఆ రాజులందరూ కూడా మాధవుడికి ఈ విధంగా పలికినటువంటి మాధవుడితో ఏవమస్వితి చాప్యుక్త్వా సమేత పరయాముదా, ఏవం అస్తు, అస్తు అంటే అగుగాక, ఏవం అస్తు, మీరు చెప్పినట్టే అగుగాక, మేమందరం అక్కడికే వస్తాం. ఖాండవ ప్రస్థానికి వచ్చి అక్కడ ధర్మరాజుని కలుసుకుని ఆ యాగం రాజసూయ యాగాన్ని పరిసమాప్తి గావిస్తాం, మేము కూడా అక్కడ మహారాజుకి కానుకలు సమర్పిస్తాం అని పరయాముద, పరయాముద అంటే మిక్కిలి సంతోషంగా వారు ఆమోదాన్ని తెలిపారు. భీమార్జున హృషీకేశై ప్రహృష్టా ప్రయయుస్తదా రత్నాన్యాదాయ భూరీణి జ్వలంతో రిపుసూదనా. అక్కడి నుంచి భీమార్జునుడు చక్కగా శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఆనందంగా వాళ్ళ ప్రయాణం సాగించారు. ప్రయయుస్తదా ఎక్కడికి? మళ్ళీ పాండవ ప్రస్థానానికి బయలుదేరారు. అక్కడి నుంచి వచ్చారు, మగధకు వచ్చారు, జరాసంధుడి అంతు చూశారు, చక్కగా సహదేవుణ్ణి పట్టాభిషిక్తుని గావించారు, రత్నాలు అవి తీసుకున్నారు. రత్నాన్యాదాయ భూరిని, వారిచ్చినటువంటి అనేకమైనటువంటి కానుకలు, సహదేవుడు సమర్పించినవి, కారాగారం నుంచి విముక్తులైనటువంటి రాజులు సమర్పించినవి, ఇవన్నీ కూడా తీసుకుని జ్వలంతో రిపుసూదన, శత్రువుల్ని మర్దించేటువంటి వీరులైనటువంటి వీళ్ళు ప్రకాశంతో తేజస్సుతో బయలుదేరారు. ఇక కృష్ణస్తు సహ పార్థాభ్యాం శ్రియా పరమయాయుతః రత్నాన్యాదాయ భూరిణి ప్రయయౌ పురుషర్షభః. అక్కడ కూడా అనేకమైనటువంటి కానుకలు పొందారు రాజుల దగ్గర. శ్రియా పరమయాయుతః, అత్యద్భుతమైనటువంటి సంపదల్ని భీమార్జునులతో పాటుగా తీసుకుని గ్రహించి అప్పుడు ఇంద్రప్రస్థం వైపు బయలుదేరుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇంద్రప్రస్థముపాగమ్య పాండవాభ్యాం సహాచ్యుతః, అలా ప్రయాణించి పాండవ ప్రస్థంలో ఉన్నటువంటి ఆ ఇంద్రప్రస్థానికి సమీపించారు. ఎవరితో? అచ్యుత పాండవాభ్యాం సహా, శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటు కూడుకుని ఉన్నటువంటి పాండవులు ఇంద్రప్రస్థానికి సమీపించి, ఉపాగమ్య అంటే సమీపించి అన్నట్టు. ఇంద్రప్రస్థముపాగమ్య ఏం చేశారట? సమేత్య ధర్మరాజానం ప్రియమాణోభ్యభాషత, వెంటనే ధర్మరాజుని సమేత్య కలుసుకుని అక్కడ ఆయనకి నమస్కారం చేసి భీమార్జునులు ఇద్దరు కూడా ప్రియమాణోభ్యభాషత, ప్రియమాణ, ధర్మరాజుని సంతోష పెట్టేటువంటి వచనాలు ఏవైతే ధర్మరాజు దేనికోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ వచనాలు అభ్యభాషత పలుకుతున్నారు. ఏమని? దిష్ట్యా భీమేన బలవాం జరాసంధో నిపాతితః. ఎవరు పలుకుతున్నారట? పాండవులు పలుకుతున్నారా, అచ్యుతుడు పలుకుతున్నాడా అనేటువంటిది మనం ఇక్కడ చూసుకోవాలి. అచ్యుత శ్రీకృష్ణ పరమాత్ముడు పలుకుతున్నాడు. అక్కడ ఏకవచనం పెట్టారు, ప్రథమా విభక్తి. కాబట్టి ఆ ప్రథమా విభక్తిలో ఉన్న పదం ఎప్పుడు కూడా సబ్జెక్ట్ కిందకి వెళ్తుంది. అందువల్ల ఇక్కడ దిష్ట్యా భీమేన బలవాం జరాసంధో నిపాతితః రాజానో మోక్షితాశ్చే మే బంధనాన్ నృపసత్తమా. ఓ నృపసత్తమా, ఓ మహారాజా అంటూ ధర్మరాజును సంబోధిస్తూ శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. దిష్ట్యా అదృష్టవశాత్తు, దైవానుగ్రహంతో అని చెప్పడం. అక్కడ దిష్ట్యా అంటే పక్కన దైవుడు ఉన్నాడయ్యా, ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. దిష్ట్యా భీమేన బలవాన్ జరాసంధో నిపాతితః, అదృష్టవశాత్తు మన భీమసేనుడు బలవంతుడైనటువంటి ఆ జరాసంధుణ్ణి నిపాతితః చంపేశాడు, పడగొట్టేశాడు, యుద్ధంలో ఓడగొట్టేశాడు, ద్వంద్వ యుద్ధంలో పడగొట్టేశాడు అయ్యా. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం మనకు కావాల్సింది ఇది ఏంటంటే రాజానహ మోక్షిత, సమస్తమైనటువంటి రాజులు వాడి చెరలో నుంచి తప్పించుకున్నారు, విడిపించబడ్డారయ్యా. జరాసుందరి యొక్క మరణం తర్వాత ఇది ముఖ్యమైన కార్యం. రాజానో మోక్షితాశ్చ
మోక్షితాశ్చే మే బంధనాన్ నృపసత్తమ. వాళ్ళందరినీ నేను విడిపించాను కాబట్టి వాళ్ళందరూ స్వేచ్ఛా జీవులై హాయిగా వచ్చేశారు, బయటకు వచ్చారు. ఇదంతా దైవానుకూలం వల్ల జరిగింది. పైగా ఒంటి మీద ఒక గాయం కూడా లేకుండా నీ తమ్ముళ్ళు ఇద్దరు కూడా హాయిగా కార్యాన్ని సాధించుకొచ్చారయ్యా అంటూ కృష్ణుడు ప్రశంసిస్తున్నాడు. దిష్ట్యా కుశిలినౌ చేమౌ భీమసేన ధనంజయౌ పునఃస్వనగరం ప్రాప్తా వక్షితావితి భారత. అక్షతావితి భారత అన్నాడు. అక్షత అంటే ఎటువంటి నాశనము లేకుండా, ఎటువంటి గాయములు, క్షతము అంటే గాయములు, అక్షత అంటే ఎటువంటి గాయములు లేకుండా అనాయాసంగా జరాసంధుణ్ణి సంహరించుకుని నీ తమ్ముళ్ళు భీమసేన ధనంజయులు ఇద్దరు కూడా, ఇమౌ భీమసేన ధనంజయు, ఈ తమ్ముళ్ళిద్దరు కూడా దిష్ట్యా కుశలినౌ, అదృష్టవశాత్తు కుశలంగా క్షేమంగా తిరిగి వచ్చారు అంటూ శ్రీకృష్ణుల వారు చెప్పవలసినటువంటి శుభవార్తని ధర్మరాజుకి చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు తతో యుధిష్ఠిర కృష్ణం పూజయిత్వా యథార్థతః భీమసేనార్జునౌ చైవ ప్రహృష్ట పరిషస్వజే. అంత శుభవార్త చెప్పిన తర్వాత కృష్ణుణ్ణి ఒక్కసారిగా ప్రహృష్ట పరిషస్వజే ఆలింగనం చేసేసుకున్నాడు ధర్మరాజు. పరమానందంతో, ఆనందంతో ఒక్కసారిగా కృష్ణుని దగ్గరికి తీసుకుని, అలాగే భీమార్జునుని సంతోషంగా ఆలింగనం చేసుకుని శ్రీకృష్ణుణ్ణి పూజించి అమితంగా, అంతకంటే మించి తతో యుధిష్ఠిర కృష్ణం పూజయిత్వా, చక్కగా పూజించి ఎట్లా యథార్హత, ఆయన అర్హతకి తగ్గట్టుగా ఆయనకి ఏ విధంగా పూజించాలో ఆ భగవంతుని దేవదేవుని అలా ఆ విధంగా పూజించి తమ్ముళ్ళైనటువంటి భీమసేనార్జునుని ఇద్దరినీ కూడా పరిషస్వజే ఆలింగనం చేసుకున్నాడు ప్రేమతో ఆనందంతో ధర్మరాజు. తత క్షీణే జరాసంధే భ్రాతృభ్యాం విహితం జయం అజాతశత్రురాసాద్య ముముదే భ్రాతృభిః సహ. ఎప్పుడైతే జరాసంధుడు క్షీణించబడ్డాడో, వినాశనం కావించబడ్డాడో, సోదరుడికి విజయం లభించిందో, భ్రాతృభ్యాం జయం విహితం, జయం అనేటువంటిది వీళ్ళని వరించిందో, అప్పుడు ధర్మరాజు అజాతశత్రురాసాద్య, వీడు అజాతశత్రువు, ఇక ఇతనికి శత్రువులు లేరు, ఇంకా ఉన్న శత్రువు కాస్త మరణించేశాడు జరాసంధుడు. అజాతశత్రురాసాద్య ముముదే అంటే సంతోషించాడు. భ్రాతృభిః సహ ముముదే, సోదరులతో పాటుగా సంతోషించాడు ధర్మరాజు ఇంకా ఆనందంగా. ఇప్పుడు కదా నాకు ఇంకా శత్రువులు లేరు అని చెప్పి అనుకుని అంతఃశత్రువులను ఎప్పుడో జయించేశాడు. బహిష్శత్రువులు ఒకళ్ళిద్దరుంటే కొట్టుకొచ్చేశారు వీడు కాస్త. ఇక అసలైనటువంటి జయత్రయాత్ర వచ్చే అధ్యాయంలో ప్రారంభమవుతుంది. అర్జునుడు వెళ్తాడు. పృష్టశ్చ ధర్మరాడ్వాక్యం జనార్దనమభాషత త్వాం ప్రాప్య పురుష వ్యాఘ్ర భీమసేనేన పాతితః. పృష్టశ్చ ధర్మరాడ్ వాక్యం జనార్దనం అభాషత. ఆనందంతో ఉన్నాడు ధర్మరాజు. అట్లాంటి సందర్భంలో జనార్దనుడితో శ్రీకృష్ణ పరమాత్మతో ధర్మరాజు అంటున్నాడు, త్వాం ప్రాప్య, నిన్ను పొంది, నీవు పక్కన ఉండటం వల్ల పురుష వ్యాఘ్రుడైనటువంటి ఈ భీమసేనుడు ఈ ఘనకార్యం సాధించుకొచ్చాడయ్యా అంటూ ఈ భారమంతా, ఈ ఘనత అంతా కూడా కృష్ణ పరమాత్ముడికి పాదార్పణ చేస్తున్నాడు ధర్మరాజు. భీమసేనేన పాతిత, భీమసేనుడి చేత పాతిత సంపబడ్డాడు. ఎవరు? ఆ జరాసంధుడు. ఎవరి వలన? త్వాం ప్రాప్య, నిన్ను పొంది, నువ్వు పక్కన ఉండటం వలన ఇదిగో ఈ కార్యం ఇలా చూపించాడు, ఇలా అలా అలా పడేయని ఓ దర్భాన్ని అటు ఇటు తీసి. అసలు ఈ కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా ఇలా జరాసంధుడిని సంహరించాలి అని కనుక చెప్పకుండా ఉంటే, ఈ సోదరుల మాట, మంత్రుల మాట ఈయన ధర్మరాజు గారు విని ఉంటే, రాజసూయాన్ని కూర్చుని ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. మరి ఈ జరాసంధుని ఎలా ఓడించాలి? కాబట్టి ముందే కాదు, ముందు ఇతన్ని సంహరించాలి. సంహరించిన తర్వాత అనేక మంది రాజులు నీ వశమైపోతారు. ఇప్పుడు చూడండి, ఒక్కడిని కొట్టేటప్పటికి 80 మంది రాజులు ధర్మరాజుకి అనుయాయులైపోలా, సామంత రాజులైపోలా. ఇది అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక. మాగధోసౌ బలోన్మత్తో జరాసంధ ప్రతాపవాన్ రాజసూయం క్రతుశ్రేష్టం ప్రాప్స్యామి విగత జ్వర. కాబట్టి ఇప్పుడు బలోన్మత్తుడైనటువంటి మాగధ దేశపు రాజు అయినటువంటి జరాసంధుడు, అత్యంత ప్రతాపవంతుడైనటువంటి ఆ జరాసంధుడు చంపబడ్డాడు, భీమసేనుడి చేత చంపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు నేను నిరాటంకంగా
హాయిగా నేను అనుకున్నటువంటి రాజసూయ యాగాన్ని నేను హాయిగా చేసుకుంటాను. రాజసూయం క్రతుశ్రేష్టం, శ్రేష్టమైనటువంటి క్రతువు. అన్ని యాగాలలో కల్లా శ్రేష్టమైనటువంటి యాగం ఏమిటంటే రాజసూయం. అట్లాంటి రాజసూయ యాగాన్ని ప్రాప్స్యామి విగత జ్వర, ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను హాయిగా దీనికి సంకల్పిస్తాను. యజమానిగా ఉంటూ ఆ యాగాన్ని నేను సంకల్పిస్తాను అంటూ శ్రీకృష్ణ వారితో ఈ విషయాలని చెప్తూ, కృష్ణ త్వద్బుద్ధి బలమాశ్రిత్య యాగార్హోస్మి జనార్దన, ఓ జనార్దన, యాగ అర్హ అస్మి, ఇప్పుడు నేను యాగానికి అర్హున్నయ్యానయ్యా. దేనివల్ల? త్వద్బుద్ధి బలమాశ్రిత్య, నీ యొక్క బుద్ధి బలాన్ని ఆశ్రయించి నేను యాగాన్ని సంకల్పిస్తున్నాను. నువ్వు లేకపోతే చేయను. నీ యొక్క బుద్ధి బలం ఉంది చూసావా, నీ బుద్ధి బలం, భీముడి బాహుబలం, అర్జునుడి యొక్క విజయ బలం, ఈ మూడు కలిస్తే ధర్మరాజు యొక్క కార్యాలు సఫలమవుతూ ఉంటాయి. కాబట్టి త్వద్బుద్ధి బలమాశ్రిత్య యాగార్హోస్మి జనార్దన, పీతం పృథివ్యా క్రుద్ధేన యశసే పురుషోత్తమ, పీతం పృథివ్యా క్రుద్ధేన యశస్తే పురుషోత్తమ, జరాసంధవదేనైవ ప్రాప్తాస్తే విపులాశ్రియ. ఆ జరాసంధుడి యొక్క వధతోనే విపులమైనటువంటి సంపదలు, చక్కటి కార్యక్రమాలు అన్ని కూడా మన వశమైపోతున్నాయి. ఇప్పుడు నేను భూమికి ఈ విధమైనటువంటి రాజసూయ యాగానికి గాని, చక్రవర్తి అనేటువంటి పదవికి గాని నీ అనుగ్రహంతో నేను సంకల్పిస్తున్నానయ్యా అంటూ వినమ్రతతో అన్నీ కూడా ఆయనకు నివేదిస్తున్నాడు. ఇదంతా కూడా చెప్పి వైశంపాయన వారు జనమేజయతో అంటున్నాడు, జనమేజయ మహారాజుతో, వైశంపాయన ఉవాచ ఏవం సంభాష్య కౌంతేయ ప్రాదాత్ రథవరం ప్రభో. ఈ విధంగా సంభాషించిన తర్వాత ఆ జరాసంధుడి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి రథం ఏదైతే ఉందో, ఉత్తమమైనటువంటి రథం, ఆ రథం మీద 20 శ్లోకాలు చెప్పుకున్నాం పూర్వం. ఆ రథం యొక్క విశేషతలు, ఇంద్రుడి దగ్గర నుంచి వసువులు, వసువుల దగ్గర నుంచి బృహద్రథుడు, బృహద్రథుడి దగ్గర నుంచి జరాసంధుడికి వచ్చింది ఆ వరం. అద్భుతమైనటువంటి రథం. ఆ రథం ప్రాదాత్ రథవరం ప్రభు, ఆ రథాన్ని కాస్త శ్రీకృష్ణ పరమాత్ముడికి సమర్పించేశాడు ధర్మరాజు. ఈ రథం నువ్వే ఉంచుకోరాయన, ఎందుకంటే ఆయన ఇంద్రుడిది, ఈయన ఉపేంద్రుడు, ఆ ఇంద్రుడి కంటే పెద్దవాడు ఈయన, కాబట్టి ఈ రథం నీకు సంబంధించిందే, నువ్వు ఉంచుకో అని ఆయనకే సమర్పించాడు ధర్మరాజు. ఆ రథాన్ని గ్రహించి ప్రతిగృహ్యతు గోవిందో జరాసంధస్య తం రథం, జరాసంధుడి యొక్క ఆ రథాన్ని గ్రహించి గోవిందుడు ప్రతిగృహ్య ప్రహృష్టస్తస్య ముముదే ఫల్గుణేన జనార్దన, వెంటనే ఆయనకి ప్రీతిపాత్రుడైనటువంటి మనిషిని ఎక్కించుకున్నాడు. ఎవరిని? ఫల్గుణేన, ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి అర్జునుని ఎక్కించేసుకున్నాడు ఆ రథంలో. అర్జున దా అట్లా షికారు వెళ్ళొద్దాం. ప్రహృష్ట తస్య ప్రహృష్ట, ఆ కానుకకి ఆ రథాన్ని ఇచ్చినటువంటి ఆ సంతోషంలో జనార్దనుడు ఫల్గుణ్ణి ఆ రథంలో ఎక్కించుకుని ప్రీతిమాన భవద్రాజం ధర్మరాజ పురస్కృత, ధర్మరాజు చేత సత్కరించబడినటువంటి ఆ శ్రీకృష్ణుడు ప్రీతిమాన భవత్, చాలా సంతోషాన్ని అనుభవించాడు పక్కన అర్జునుడితో పాటుగా. అయితే యథా వయస్సమాగమ్య భ్రాతృభిః సహ పాండవః సత్కృత్య పూజయిత్వా చ విససర్జ నరాధిపాన్. అప్పటిదాకా ఈ భీమార్జునుడు కృష్ణుడితో పాటుగా ఆ మగధ రాజ్యం నుంచి, చెర నుంచి విడిచిపెట్టబడినటువంటి రాజులు కూడా వచ్చారు. ధర్మరాజుని కలిశారు. ధర్మరాజుని చక్కగా సత్కారం చేసి ఇవ్వవలసినటువంటి కానుకలు ధర్మరాజుకి సమర్పించారు. ధర్మరాజును కూడా వాళ్ళనందరినీ కూడా ధర్మరాజు కూడా చక్కగా సత్కృత్య పూజయిత్వా చ, గౌరవించవలసినటువంటి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలో యథార్హ, వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క వయస్సు, యథా వయ అనే పదానికి అర్థం ఏంటంటే వయసుకి తగ్గట్టుగా అన్నట్టు. వాళ్ళ వయస్సు, వాళ్ళ పరిమాణాలు, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు, మహారాజులు ఎవరు గొప్పవాళ్ళు, అతిరథులు ఎవరు, మహారథులు ఎవరు, వీళ్ళ క్యాడర్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టుగా వాళ్ళందరినీ కూడా సత్కృత్య పూజయిత్వా చ విససర్జ నరాధిపాన్, చక్కగా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళందరినీ ఎలా గౌరవించాలో అలా గౌరవించి విడిచిపెట్టాడు ధర్మరాజు ఆ వచ్చిన రాజులందరినీ. యుధిష్ఠిరాభ్యనుజ్ఞాతాస్తే నృపాః పృష్టమానసాః జగ్ముస్వదేశాం స్త్వరితా యానైరుచ్ఛావచైస్తతః.
ధర్మరాజు యొక్క అనుజ్ఞ తీసుకుని ఆ తే నృపాహ, ఆ రాజులందరూ కూడా హృష్ట మానసాహ, సంతోషించినటువంటి మనసుతో అప్పుడు వాళ్ళు వాళ్ళ దేశాలకి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళారు. జగ్ము స్వదేశాం త్వరిత, వాళ్ళ దేశాలకి వెళ్ళాలనేటువంటి త్వరిత, తొందరలో వాళ్ళ వాళ్ళ యొక్క రథాలు ఏవైతే ఉంటాయో వాటిని, ఆ వాహనాలని అధిరోహించి వాళ్ళు హాయిగా వాళ్ళు స్వస్థలాలకి చేరుకున్నారు మహారాజులందరూ కూడా. ఏవం పురుష శార్దూలో మహాబుద్ధిర్జనార్దన పాండవైర్ఘాతయామాస జరాసంధమరింతదా. ఏవం పురుష శార్దూల, ఈ విధంగా పురుష శార్దూలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, జనార్దనుడు, మహాబుద్ధిర్జనార్దన, మహాబుద్ధి, చక్కటి తెలివితేటలు, సమయ సమయ సందర్భానుసారంగా చక్కటి సలహాలు ఇవ్వగలిగినటువంటి వాడు, ధర్మరాజుకి సర్వము ఆయనే. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవైర్ఘాతయామాస జరాసంధమరింతదా, అత్యంత కష్టమైనటువంటి శత్రువుని, ఇన్నిసార్లు దాదాపు 18 సార్లు యుద్ధానికి వెళ్ళినా కూడా సంహరించాలన్నటువంటి ఆ శత్రువుని పాండవైహి, భీమార్జునుని సహాయంగా తీసుకువెళ్ళి ఆ భీముడి చేత ఇతన్ని సంహరింపజేశాడయ్యా అంటూ వైశంపాయన వారు జనమేజయుడికి ఈ ఆఖ్యానంతా వివరించారు. ఘాతయత్వా జరాసంధం బుద్ధిపూర్వమరిందమ ధర్మరాజమనుజ్ఞాప్య వృధాం కృష్ణాం చ భారత. ఆ తర్వాత వచ్చిన పని పూర్తయింది. ఈ పని కోసమే కదా రాజసూయ యాగం సంకల్పించానయ్యా, శ్రీకృష్ణుడు వారిని ద్వారక నుంచి పిలుచుకురామని చెప్పి ధర్మరాజు ఒక సేవకుని పంపిస్తే ద్వారక నుంచి రావటము, వచ్చిన తర్వాత సలహా ఇవ్వటము, సలహా ఇవ్వటమే కాకుండా ఆ పని కూడా పూర్తి చేసి ఇప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గర నుంచి ఉన్నాడు. నుంచుని నీ పని పూర్తయింది నాయన, హాయిగా నువ్వు హాయిగా రాజసూయ యాగాన్ని సంకల్పించుకోవచ్చు, లైన్ క్లియర్ అయిపోయింది అని చెప్పి ధర్మరాజు యొక్క ఆజ్ఞ తీసుకుని ధర్మరాజమనుజ్ఞాప్య, అంతేకాకుండా పృథాం కృష్ణాం చ భారత, పృథ అంటే కుంతీదేవి, కృష్ణుడి యొక్క మేనత్త అయినటువంటి కుంతీదేవిని, సోదరి వరుస అయినటువంటి ద్రౌపది దేవి యొక్క అనుమతి కూడా తీసుకుని వారిద్దరికీ కూడా చెప్పి, అలాగే లోపల ఉన్నటువంటి తన సోదరి సుభద్రాం భీమసేనం చ ఫాల్గుణం యమజౌ తదా, సుభద్రార్జునుడికి, భీమసేనుడికి, అలాగే నకుల సహదేవులకి కూడా చెప్పి వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని నేను వెళ్ళొస్తాను ఆయన, వచ్చిన పని పూర్తయిందని చెప్పి బయలుదేరుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ధౌమ్యమామంత్రయిత్వా చ ప్రయయౌ స్వాం పురీం ప్రతి, ధౌమ్యుల వారిని కూడా ఆమంత్ర్య, వారి దగ్గర కూడా సెలవు, ఆమంత్ర్య అంటే సెలవు తీసుకోవడం, ధౌమ్యుల వారికి కూడా నమస్కారం చేసి, పురోహితులు, పాండవులకి పురోహితులు ఎవరయ్యా అంటే ధౌమ్యులు, ఆ ధౌమ్యుల వారి దగ్గర కూడా సెలవు తీసుకుని ప్రయయౌ స్వాం పురీం ప్రతి, తన యొక్క పురం ఏదైతే ద్వారకా నగరం ఉందో ఆ ద్వారకా నగరం వైపుకి ప్రయయౌ బయలుదేరాడు శ్రీకృష్ణ పరమాత్మ. రథాన్ని సిద్ధం చేసుకున్నాడు, రథం ఎక్కాడు. ఆయన రథం ఎక్కి సిద్ధంగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి రథం చుట్టూతా ప్రదక్షిణ చేశారు పాండవులు, నమస్కారం చేసుకున్నారు. పాండవైరనుధావద్భిః యుధిష్ఠిర పురోగమై హర్షేణ మహతా యుక్తః ప్రాప్య చానుత్తమం యశః. పాండవై అనుధావద్భిః, అనుధావద్భిః అంటే అనుసరించి రావడం, పాండవులు కూడా కొంత దూరం అనుసరించి వచ్చి యుధిష్ఠిర పురోగమై, ధర్మరాజు మొదలైనటువంటి వారు, ధర్మరాజును ముందు పెట్టుకుని వెనకాల ఎవరైతే వస్తారో వాళ్ళందరితో పాటుగా శ్రీకృష్ణ పరమాత్ముడు హర్షేణ మహత, చక్కగా ఆనందంతో సంతృప్తిగా కార్యాన్ని విజయంతో నెరవేర్చుకుని సాధించుకుని వచ్చిన ఆనందంలో జగామ హృష్ట కృష్ణస్తు పునర్ద్వారవతీం పురీం, పునః ద్వారవతీం పురీం, మళ్ళీ తిరిగి తన ద్వారవతి పట్టణానికి శ్రీకృష్ణ పరమాత్ముడు హృష్ట జగామ, ఆనందంగా తిరిగి వెళ్ళటానికి సంకల్పించుకున్నాడు. తేనైవ రథ ముఖ్యేన, ఏ రథంలో, తేనైవ రథ ముఖ్యేన అన్నారు అంటే జరాసంధుడి యొక్క రథం ఏదైతే ఉందో ఆ రథంలో బయలుదేరుతున్నాడు స్వామి. ఈ రథానికి పైన గరుత్మంతుల వారు కూడా వచ్చేసారు, అది పూర్వపాఠంలో మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణుల వారు గరుత్మంతుడిని స్మరించగానే గరుత్మంతుడు వచ్చి సిద్ధంగా ఉన్నాడు, సమస్తమైనటువంటి ప్రాణుల్ని భయాన్ని కల్పించేటువంటి వాడు. తేనైవ రథ ముఖ్యేన మనసస్తుల్యగామిన, ఎట్లాంటి రథం అది, మనసహ తుల్యగామిన, తుల్యము అంటే సమానము అని,
మనసు యొక్క వేగంతో సమానమైనటువంటి వేగంగా ప్రయాణించగలిగినటువంటి రథమది. అత్యద్భుతమైనటువంటి గుర్రాలు కలిగినది. ధర్మరాజ విసృష్టేన దివ్యేనానాదయం దిశ. ధర్మరాజు చేత విసృష్టేన విడిచిపెట్టబడినటువంటి ఆయన ఆ రథాన్ని అధిరోహించి దివ్యేనానాదయం దిశ, ఇక ఆయన వైపు ఎటువైపు వెళ్ళాలో ఆ ద్వారకా నగరం వైపు, ఆ దిక్కు వైపుకి ప్రయాణాన్ని సాగించబోతూ ఉండగా అప్పుడు తతో యుధిష్ఠిర ముఖాః పాండవా భరతర్షభ. యుధిష్ఠిరాదులు మొదలైనటువంటి ఆ ఐదుగురు సోదరులు కూడా, పాండవులు ఐదుగురు కూడా ప్రదక్షిణమకుర్వంత కృష్ణమక్లిష్టకారిణం. అక్లిష్టకారిణం కృష్ణం అంటే అత్యంత కష్టమైనటువంటి వాటిని కూడా సులభతరం చేయగలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రదక్షిణమకుర్వంత, చక్కగా ఆయనకి ప్రదక్షిణ చేశారు. స్వామివారికి 3 సార్లు ముమ్మార్లు ప్రదక్షిణ చేసి ఆయనకి అలా సాగనంపారు కొంత దూరం వరకు. అప్పుడు స్వామి తతో గతే భగవతి కృష్ణే దేవకీ నందనే, భగవతి కృష్ణే దేవకీ నందనే, ఆయన అలా వెళ్ళిపోగానే శ్రీకృష్ణ పరమాత్ముడు జయం లబ్ధ్వా సువిపులం రాజ్ఞాం దత్వా అభయం తదా, రాజ్ఞా దత్వా అభయం తదా. జయం లబ్ధ్వా సువిపులం, ఓ పక్కన జయ జయ నాదాలు పలుకుతున్నారు ధర్మరాజుకి, శ్రీకృష్ణుడికి, భీమార్జునుడికి. రాజ్ఞాం దత్వా అభయం తదా, దత్వా అభయం, మహారాజుకి అక్కడ అభయం అనేటువంటిది ఎటువంటి భయము లేకుండా నిశ్చింతగా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది ధర్మరాజుకి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. హాయిగా ఉన్నాను కదా అని చెప్పి. సంవర్ధితం యశో భూయః కర్మణా తేన భారత, ఆయన యొక్క కీర్తి యశోభూయ సంవర్ధితం, యశస్సు మళ్ళీ మిక్కిలి ప్రకాశించింది. జరాసంధుడంతటి వాణ్ణి సంహరించాడు భీముడు, ధర్మరాజు యొక్క సోదరుడు అంటే ఇంకా ఎంత కీర్తి పెరిగినట్టది. ఈ ఒక్క కర్మతో ఎంత అత్యద్భుతమైనటువంటి కీర్తి వచ్చింది. అంత 86 మంది రాజులు ధర్మరాజు సామంతరాజులైపోయారు. ఎంత కీర్తి వచ్చింది. ఈ కీర్తి అంతా అటు పాండవులది, ద్రౌపది ఈ కీర్తి వలన ఆనందం పొందినటువంటి వారు. అందువలన భార్య అయినటువంటి ద్రౌపదిని కూడా మర్చిపోవాలి వ్యాసుడు వారు. ఇక్కడ పాండవులకి ద్రౌపది కూడా అంత సంతోషించింది ఆ కీర్తితో, పేరు ప్రఖ్యాతులతో, ఈ కార్యంతో, ఈ విజయ పరంపరతో. ద్రౌపద్యా పాండవా రాజన్ పరాం ప్రీతిమవర్ధయన్, పరాం ప్రీతిమవర్ధయన్. ద్రౌపదీదేవి కూడా పాండవులతో పాటుగా ఈ విజయ ఆనందాన్ని పంచుకున్నది. ప్రీతిమవర్ధయన్, ఎంతో సంతోషించింది పాంచాలి. ఇక అక్కడి నుంచి ధర్మరాజు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ, తాను ధర్మంగా ఉంటూ, ప్రజలకు కూడా ధర్మాన్ని బోధిస్తూ, ధర్మాన్ని ఆచరించేట్టు చేస్తూ, తస్మిన్ కాలే తు యద్యుక్తం ధర్మ కామార్థ సంహితం, ధర్మ కామార్థ సంహితం, ధర్మ అర్థ కామాలతో కూడుకుని ఉన్నటువంటి సంహితలు, కార్యక్రమాలు, అలాగే ధర్మాన్ని బోధించడము, వాళ్ళ చేత అమలు చేయించడం, అట్లా ధర్మరాజు పరిపాలన. తద్రాజా ధర్మతశ్చక్రే ప్రజాపాలన కీర్తనం, ప్రజాపాలన కీర్తనం, అట్లా ప్రజాపాలన సాగుతూ ఆయన ప్రజలను కూడా ధర్మవంతులుగా తీర్చిదిద్దుతూ ధర్మ పరిపాలన చేసుకుంటూ వచ్చాడు ధర్మరాజు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి జరాసంధవద పర్వణి పంచవింశోధ్యాయ సమాప్త. దీంతో జరాసంధుడి యొక్క కథ ముగిసిపోయింది. జరాసంధుడి వద పర్వం పూర్తి అయిపోయింది. వచ్చే అధ్యాయం నుంచి దిగ్విజయ యాత్ర. మరి రాజసూయాగం చేయాలంటే అనేకమైనటువంటి రాజ్యాలు ఒకసారి అంతా ఓ రౌండ్ వేసి రావాలి. కాబట్టి ఎవరు వెళ్తారు, ఏ దిక్కులకు వెళ్తారు, ఎట్లా వెళ్తారు, ఎలా వచ్చారు అనేటువంటివన్నీ వచ్చే అధ్యాయంలో ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.